భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. జిల్లాలో మొత్తం 471 గ్రామ పంచాయతీల పరిధిలో 4168 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ యొక్క పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక సందడి మొదలైనట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 471 పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నట్టుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు జిల్లా కలెక్టర్ అన్ని డిపార్ట్మెంట్లతోటి సమీక్షలు నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ యొక్క స్పీడ్ అది పెరిగిందని కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లా ఏజెన్సీ జిల్లాగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం సుమారు 471 పంచాయతీలు అయితే ఉన్నాయి. 471 పంచాయతీలలో మొత్తం 4168 పంచాయతీలు వార్డు అయితే ఇక్కడ ఈ యొక్క జిల్లాలో ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. వీటికి సంబంధించి ఎక్కువ శాతం అధికంగా ఎస్టీలకు అయితే కేటాయించబడ్డాయి. ఇటు పంచాయతీ అంటే సర్పంచ్లకు కావచ్చు, లేకపోతే వార్డు సభ్యులు ఎక్కువ శాతం అయితే ఎస్టీలకు కేటాయించినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా సెకండ్ బీసీలకు అయితే కేటాయించినట్లుగా కూడా చూడవచ్చు. దీనికి సంబంధించినటువంటి అధికారులు ఇప్పటికే అంటే గతంలో ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు జరుగుతాయంటూ కూడా జరిగిన నేపథ్యంలో అప్పుడే దీనికి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే ఏపీఓలు కావచ్చు, అంటే అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళందరినీ కూడా పీఓలను, పోలింగ్ ఆఫీసర్లను వీళ్ళందరినీ కూడా అలాట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా బ్యాలెట్కి సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి చేసినట్లుగా కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే వీరికి సంబంధించినటువంటి శిక్షణ తరగతులు కూడా అప్పుడే పూర్తి చేశారు. దీంతో ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి అంటే మోస్ట్లీ పనులన్నీ కూడా అయిపోయినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మనం మొత్తంగా 471 పంచాయతీలు ఉండగా ఈ యొక్క 471 పంచాయతీలలో సుమారు 460 ఎస్టీలకు కేటాయించబడినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఎస్సీలకు 2, జనరల్ 9 కేటాయించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే 471 పంచాయతీలలో సుమారు 4168 వార్డులు ఉన్నట్టుగా కూడా చూడవచ్చు. 4168 వార్డులలో 2648 ఎస్టీలకు కేటాయించారు. 18 అంటే స్థానాలు ఏదైతే వార్డు స్థానాలు ఎస్సీలకు కేటాయించారు. అదేవిధంగా 17 బీసీలకు, 1485 అయితే జనరల్ అభ్యర్థులకు అయితే ఈ యొక్క వార్డు మెంబర్లకు పోటీ చేసేందుకైతే ఈ యొక్క అంటే రిజర్వేషన్ కేటాయించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా మొత్తం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 471 పంచాయతీలకు సంబంధించి 3 విడతలుగా ఈ యొక్క ఎన్నికలు జరగనున్నట్లుగా కూడా చూడవచ్చు. దీంట్లో 159 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ యొక్క మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. 159 గ్రామ పంచాయతీలలో 1436 వార్డులు అయితే ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. దీంట్లో మనం చూసుకుంటే ఇటు భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, దుమ్ముగూడెం, చెర్ల, కరకగూడెం, మనుగూరు వీటికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలలో మొదటి విడత ఎన్నికలు అయితే జరగనున్నట్టుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా రెండో విడత ఎన్నికలకు సంబంధించి 156 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. దీంట్లో 1392 వార్డులు ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఈ యొక్క దీంట్లో చూసుకుంటే అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చంద్రగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ ఈ మండలాలకు సంబంధించి రెండో విడతలో అయితే ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా మూడో విడతలో చూసుకుంటే అక్కడ కూడా 156 పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంట్లో 1340 వార్డులకు సంబంధించి ఈ యొక్క ఎన్నికలను నిర్వహిస్తున్నారు. దీంట్లో చూసుకుంటే ఆలపల్లి, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, సుయాత్ నగర్, ఇల్లందు ఈ పంచాయతీలలో అయితే ఎన్నికలు మూడో విడతలకు అయితే జరుగుతాయి. మొత్తంగా మనం చూసుకుంటే ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 4252 పోలింగ్ స్టేషన్లను అయితే అంటే ఏర్పాటు చేసినట్లుగా చూడవచ్చు. దీంట్లో 10,223 పోలింగ్ సిబ్బంది అంతమంది అంటే వీరందరినీ కూడా పోలింగ్ సిబ్బందిగా అయితే వీరు ఉపయోగించుకుంటున్నట్లుగా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ ఎన్నికల నగరం మోగడంతో ఇటు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారు కావచ్చు, లేకపోతే వారు నామినేషన్లు చేసే హడావిడిలో ఉండగా ఇటు జిల్లా అధికారులు మాత్రం ఈ యొక్క ఎన్నికలను సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.